హాయ్ అండి. డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు జూన్ 17 కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంటో అవే. అయితే దానికన్నా ముందు ఈ వీడియోని చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా బూస్ట్ని ఇస్తాయి. అయితే పాయింట్స్లోకి వెళ్తే స్కిల్ ఇండియా మిషన్ 12 years కంప్లీట్ చేసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ స్కిల్ ఇండియా మిషన్ అనేది 2015 జూలై 15న స్టార్ట్ చేశారు. రెండో పాయింట్ ఏంటంటే స్లోవేకియా పర్యటనలో పిఎం మోడీ ఉన్నారని మా అందరికీ తెలిసిందే. ఈ స్లోవేకియా పర్యటనలో భాగంగా పిఎం మోడీకి ఆ కంట్రీ ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ పురస్కారం. అది మన పిఎం మోడీకి ఇచ్చారు. అలాగే డిఆర్డిఓ ఒక క్రూయిజ్ మిసైల్ని ఒడిస్సా తీరంలో ప్రయోగించింది. అది సక్సెస్ అయింది. మిసైల్ పేరేంటంటే LRLACM. అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. అయితే డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. అలాగే GEM అండ్ బాషిని మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ప్రభుత్వ సేవలు అనేవి ప్రాంతీయ భాషలోకి అందుబాటులోకి రావడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అయితే GEM అంటే గవర్నమెంట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చేతిలో ఉంటుంది. అలాగే బాషిని అంటే భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. ఇదొక ఏఐ ట్రాన్స్లేటర్. అలాగే టైమ్స్ మ్యాగజైన్ 100 ఇన్ఫ్లుయెన్సర్ లిస్ట్లో స్మృతి మందానా ఉందండి. ఇది స్మృతి మందానా ఉండడం అనేది ఫస్ట్ ఉమెన్ క్రీడాకారిణి. అలాగే ఈవిడ ఒక ఉమెన్ క్రికెటర్ అండి, పాపులర్ ఉమెన్ క్రికెటర్. అలాగే సీకింగ్ 42B హెలికాప్టర్ని ఆపేసింది ఇండియన్ నేవీ. ఎందుకంటే 40 years కంప్లీట్ అయింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇలాంటి మరిన్ని చూడాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.